డివిజన్లో ఉన్నామండి. అయితే ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తులు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అయితే అక్కడ ఉన్న జనాల దగ్గర నుంచి వీళ్ళు దరఖాస్తుల్ని స్వీకరించి ఇక్కడ ఫిలప్ చేసి వాళ్ళకి రసీద్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్న కొంతమంది అధికారులతో మనం మాట్లాడదాము. చెప్పండి, ఎలా జరుగుతుందండి? నమస్తే అండి. ఇక్కడ 26 డివిజన్లో మన కమిల పక్కకు కమిటీ హాల్ అండి ఇది. దీంట్లో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 206 ఫామ్స్ ఇయర్ వరకు చేసినామండి. నిన్న పద్మశాలి భవన్లో పెట్టాము, దీంట్లో ఇక్కడ పెట్టాము. దీంట్లో మేము తీసుకున్న దరఖాస్తు వచ్చేసి వాళ్ళది ఒకటి మహాలక్ష్మి పథకం, ఒకటి ఇంకోటి రైతు భరోసా. అంటే రైతులు ఇక్కడ ఉండరు కాబట్టి రైతు భరోసా లేదు. ఇంకోటి ఇందిరమ్మ ఇండ్లు వాళ్ళు పిక్ పెట్టినని మేము రాసుకుంటాం. వాళ్ళ ఆధార్ కార్డు అని కంపల్సరీ రేషన్ కార్డు పెడుతున్నారు. రేషన్ కార్డు రేయడం కూడా మేము తీసుకుంటాం. మీకు అసలు ఏమేమి తీసుకురావాలంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు? ఇక్కడికి వచ్చిన వాళ్ళు రేషన్ కార్డు లేకున్నా పర్వాలేదండి. ఆధార్ కార్డు ఉన్నా కూడా వాళ్ళ ఫామ్ ఫిల్అప్ చేసి వాళ్ళకి రిసిప్ట్ నెంబర్ అనేది మేము ఇస్తున్నాం. వాళ్ళకి ఏదైతే మేము ఏదైతే ఇస్తున్నామో రిసీవ్డ్ కాపీ, వాళ్ళకి అది కాపీ ఇస్తున్నాం. అంటే మేము మాకు ఫామ్ ముట్టినట్టు సీరియల్ నెంబర్ మా రిజిస్టర్లో ఎంటర్ చేసుకొని వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. సంబంధించి మొబైల్కి ఏమైనా అప్డేట్ రావడం అట్లా? మొబైల్కి అప్డేట్ ఏం లేదండి. ఆఫ్టర్ 6 తర్వాత ఏమవుతుంది అంటే మీకు దీన్ని ఆన్లైన్ చేస్తారు. ఇప్పుడు ఫామ్ తీసుకుంటారు, రిసీవింగ్ చేసుకొని 6 తర్వాత దీన్ని ఆన్లైన్ చేస్తారు. ఆన్లైన్ చేసినాక ఎవరెవరికైతే రేషన్ కార్డు లేవో మళ్ళీ ఒకటి ఎంక్వైరీ అనేది పెడతారు, మున్సిపాలిటీ తరఫున కానీ ఎంఆర్ఓ ఆఫీస్ తరఫున కానీ. ఇప్పుడైతే ఫామ్స్ అనేది ఫిల్అప్ చేయడం. అయితే చాలా మందికి సందేహం ఏముందంటే ఈ ప్రజాపాలన పథకం అనేది ఓటర్ ఐడిని బట్టి ఓటర్ వార్డుని బట్టి ఇస్తున్నారు అంటున్నారు కదా. కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళకి ఓటర్ కార్డు అనేది ఇక్కడ ఉండదు, వేరే ఊర్లలో ఉంటది. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ అప్లై చేసుకోవాలా, ఊరికి వెళ్ళాలి? ఇప్పుడు యాజ్ పర్ ఏంటంటే ఇది 26 వార్డ్ కాబట్టి 26 వార్డులో మొత్తం మాకు 3,271 అసెస్మెంట్స్ ఉన్నాయి. ఈ 3,271 అసెస్మెంట్లలో ఏం చేస్తున్నారంటే ఇది తెలంగాణ రాష్ట్ర అభయహస్తం అంటే ఏం చేస్తున్నారంటే కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ కూడా తీసుకొచ్చిస్తున్నారు. అట్లా 3,271 కాస్త మాకు తీరా 6వ తారీఖు అయిపోయే వరకు 5,000 6,000 దాకా కూడా అవుతాయి. ఇలా దగ్గర మేము 1,000-1,200 ఫామ్స్ పంచినాం. పొద్దున 8 గంటల నుంచి 9 గంటల వరకు 1,000-1,200 ఫామ్స్ పంచినాం. ఆ జనాలు ఇంతవరకు రాలే. నాకు 206 మంది వచ్చింది. ఇంటికి తీసుకోబోతున్నారు, ఫిల్అప్ చేసి వస్తారు. వాళ్ళు ఎప్పుడు వస్తారనేది తెలియదు. 206 మంది రాసినాం మేము ఇచ్చిన ఒక్క రోజులో మీరు గమనించిన దాన్ని బట్టి 6వ తారీఖు వచ్చే వరకు రిటర్న్ రావట్లేదు. 6వ తారీఖు వరకు మాకు యాజ్ పర్ ద గవర్నమెంట్ మాకు ఇచ్చిన ఇంటి నెంబర్ల ప్రకారం 3,271 అసెస్మెంట్ల కంటే ఎక్కువనే వస్తాయి మాకు ఫామ్స్. ఎందుకంటే తీసుకుపోయి భార్య భర్తలు ఇద్దరు నింపినా కూడా వాళ్ళ కొడుకు ఒక ఫ్యామిలీ ఉన్నా కూడా వాళ్ళకు కూడా నింపుతున్నారు. అట్లా ఇక్కడ ఎక్కువ అయితే అంతే. మొత్తం మీద మీకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మీరు నిర్వర్తిస్తున్నారు, అది ఓకే. మీకు మధ్యలో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది? ప్రాబ్లమ్స్ అదే మేడం, ఫామ్స్ పొద్దున మార్నింగ్ తీసుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ నింపుకొని రావట్లేదు. ఇంకోటి ఏంటంటే ఫామ్స్ అనేది 110% వాళ్ళు క్యాండిడేట్కి ఒక్కటే ఇస్తాం. అంటే వాళ్ళు 2 అడగడం జరుగుతుంది. అంటే మా కొడుకు ఇంటికాడ ఉన్నాడు, ఆయనకు జ్వరం వచ్చింది, ఆయన రాలేదు, ఆయన రాని పరిస్థితులు ఉన్నాడు, ఇంకోటి ఇవ్వండి అని ఫోర్స్ చేస్తున్నారు. మేము అట్లా ఇవ్వలేకపోతున్నాం. అసలు యాక్చువల్లీ ఏంటంటే మాది ఫామ్స్ ఇవ్వడానికి ఏం ప్రాబ్లం లేదు, కానీ తీసుకువెళ్ళి నింపి మళ్ళీ రావట్లేదు. అయితే మొత్తం మీద చాలా వరకు ఇక్కడ వరకు రావట్లేదు అని అంటున్నారండి. అయితే చూస్తాము, ఇక్కడ జనాలను అడిగి కూడా కొంతమందిని ప్రజలను అడిగి తెలుసుకుందాము, వాళ్ళు ఎలా మాట్లాడతారనేది ఒక తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. అంటే మీవి చాలా ఉన్నాయి కదా, అక్కడ అధికారులు అంటే ఈ డివిజన్ కి ఒకటి సరిపోవట్లేదు? సరిపోతాం లేదమ్మా, మేము చాలా సేపు అవుతాం ఇక్కడికి తీసుకొచ్చుకున్నారు ఫామ్, వాళ్ళని ఫిల్అప్ చేయమన్నారు అంటే మేము చేసుకొని వచ్చింది. ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 200 మందే రోజుకు వస్తున్నారని అధికారులు చెప్తున్నారు. అయితే మీరేమంటారు? అంటే ఎవరికి చేరువ అవ్వట్లేదా ఇంకా, లేదంటే దాని మధ్యలోనే ఆగుతుంది? కొత్త ప్రభుత్వం కదా, ఇప్పుడు కొత్తగా ఇప్పుడే కదా. రెండోది ఇప్పుడు మనము ఏదైతే రేవంత్ రెడ్డి గారు మా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు మనం వాగ్దానం చేసినామో 6 గ్యారెంటీలు, అది సిస్టమేటిక్గా జాగ్రత్తగా వెళ్తున్నాము. ఇంకొకటి నిన్న పద్మశాలి భవన్ కమ్యూనిటీ హాల్లో అక్కడ పెట్టుకోవాల్సి జరిగింది. నిన్న ఉదయం 7:30 నుంచి చాలా వాళ్ళు కూడా బాగా సహకరిస్తున్నారు మనకు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా మున్సిపల్ కార్పొరేషన్ నుండి అవి జరుగుతుంది. ఈ రోజు కూడా ఉదయం నుండి దగ్గర 1000 నుండి 1,500 ఫామ్స్ పంచడం జరిగింది. మనం కొన్ని సందర్భాల్లో ఎట్లా అంటే మనము ఇప్పుడు మాకు బ్లాక్గా అందరం నాయకులం ఉన్న ఎన్నికలప్పుడు కూడా బాగా కష్టపడ్డాం. అందరం కలిసి ఏదైతే మేము బ్లాక్లో వర్క్ చేసినామో ఆ బ్లాక్స్కి వెళ్ళి ఇంటింటికి కూడా వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది ఫామ్స్. అయితే వాళ్ళు రావడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు వాళ్ళ ఎండ్ నుంచి ఏదైతే ఇప్పుడు మన అఫీషియల్స్ ఉన్నారో JWMC నుంచి ఏదైతే పనిచేస్తున్నారో వాళ్ళ ఎండ్ నుంచి ఏంటంటే వాళ్ళు 1000 నుంచి 1,500 పంచారు.
ఇంకోటి ఫామ్ నింపాలంటే కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఎట్లా ఏంటి అని. యా తెలియక పాపము కొంచెం ఇబ్బంది పడుతున్నారు. మేము వాళ్ళని ఫెసిలిటేట్ చేసి మా నాయకులందరూ దే ఆర్ వెరీ ఎడ్యుకేటెడ్, వీళ్ళు ఇంటింటికి వెళ్తున్నారు, ఫామ్స్ నింపడంలో సహకరిస్తున్నాం. ఇంకోటి ఉదయం నుండి కూడా 7:30కి వాళ్ళు కూడా నిన్న 7:30కి వచ్చారు, సాయంత్రం 7 దాకా ఉన్నాం. ఈ రోజు కూడా నిన్న ఫైలింగ్ అయిపోయి బండల్స్ కట్టేదాకా ఉన్నాం నిన్న అందరం కాంగ్రెస్ వాళ్ళు. మా డివిజన్ తరఫున మాకు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఏదైతే మనకు హైకమాండ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్నాయి కావచ్చు, పార్టీ తరఫున మాకు ఇక్కడ లోకల్లో మా లోకల్ ఎమ్మెల్యే గారు కొండమురళీధరరావు గారు కావచ్చు, కొండ సురేఖ మేడం కావచ్చు, వాళ్ళ ఏదైతే ఇప్పుడు మేమేమో సైనికుల్లాగా పనిచేయాలి, వాళ్ళు ఏదైతే మనకు చెప్పారో వాళ్ళు ఇప్పుడు అక్కడ ప్రభుత్వం కొత్తగా ఫామ్ అయిన వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ లోకల్లో మేము పిన్ టు పిన్ వీధి తిరుగుకుంటూ ఇంటింటికి తిరుగుకుంటూ బ్లాక్ వైజ్గా మొన్న ఎట్లయితే కష్టపడ్డామో ఇప్పుడు కూడా ఇంటింటికి వెళ్తున్నాం. ఇప్పుడు ఇంకో టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే లోకల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్ ఎక్కువ ఉన్నారు. మన కాంగ్రెస్ వాళ్ళు ఓన్లీ పశ్చిమలో గెలిచారు 4. ఇప్పుడు ఉండడం వల్ల ఏమిటంటే వాళ్ళు సహకరించట్లేదు, బీఆర్ఎస్ వాళ్ళు సహకరించట్లేదు మనకి గ్రౌండ్ లెవెల్లో. వాళ్ళు మొహం చాటేస్తున్నారు. మొహం చాటేసేసరికి ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇది మాకు నాయకులకు కూడా మాకు కొత్త, కాంగ్రెస్ వాళ్ళకైనా కొత్త, ప్రజలకైనా కొత్త. వాళ్ళు పాపం ఇబ్బంది పడుతున్నారు. ఒంటరి మహిళలున్నా ఏదున్నా మేము దగ్గర ఉండి జాగ్రత్తగా సిస్టమేటిక్గా మళ్ళీ రేపు పొద్దున అది రిజెక్ట్ అయింది అనుకోండి వాళ్ళు బాధపడతారు. అది ఎవరికి మళ్ళీ మా పార్టీకి మా నాయకులు కొండ దంపతులకి వాళ్ళకు బ్యాడ్ టైం వస్తుంది. 9 కాంచెలు మాకు తెలియజేసి ఉన్నప్పుడు మాకు టీఆర్ఎస్ ఉన్నప్పుడు రేషన్ కార్డు రాలేదు. మాకు మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే రేషన్ కార్డు వచ్చింది మాకు 3 అబ్బాయిలు. ఇంతవరకు 10 కాంచెలు రేషన్ కార్డు మాకు ఇవ్వలేదు. మాకు ఇప్పుడు రేషన్ కార్డు అప్లై అయితే కాంగ్రెస్ న్యాయం చేస్తామని అనుకుంటున్నాం. అప్లై 4 సార్లు చేసాం మేడం. ఇప్పుడు చేశాను. ప్రజాపాలన ఫామ్ ఇచ్చేసాం, ఫామ్ కూడా ఇచ్చేసాం. మాకు ఇల్లు లేదు, జాగా లేదు, ఏం లేదు. ఇక్కడే బతుకుతాం, కిరాయి ఇంట్లో ఉంటున్నాం. మాకు 9 కాంచెలు రేషన్ బియ్యాలు ఏం లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మరి మంచి పాలన ఉంటుంది అనుకుంటున్నాం. పాలన బాగుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజల వరకు అందుతుందని మీరు ఆశిస్తున్నారా? ఆశిస్తాం. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు న్యాయం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మాకు కాంగ్రెస్ వచ్చినాకనే న్యాయం జరుగుతుంది. ఇదంతా ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ప్రజాపాలన బాగానే జరుగుతుంది. చెప్పండి, ఎలా జరుగుతుంది? మీరు ఇక్కడ ఫామ్ తీసుకొని వచ్చారు కదా, ఫిలప్ అంతా అయిపోయిందా? ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇక్కడ పని 1 by 1 అందరూ కరెక్ట్ తీసుకుంటున్నారు. మన లోపల నాయకులు కూడా మంచిగా పని చేస్తున్నారు. ప్రజలకు తొందరపాటు ఎక్కువ వస్తున్నారు. వాళ్ళ టైంకి వచ్చి నాకు పిల్లలకు అక్కడ వదిలిపెట్టొచ్చిన, నేను హాస్పిటల్కి వెళ్ళాలి, నాకు వేరే పని ఉంది, అట్లా కాదు. ఇక్కడ ఏంటంటే లోపల ఉన్న అధికారులు కూడా 1 by 1 కరెక్ట్ తీసుకుంటున్నారండి. కాకపోతే ప్రజలకు వెయిట్ చేసేంత ఓపిక లేదు. అంటే అంత గ్యాప్ ఇవ్వలేదు కదండి ప్రభుత్వం కూడా. 6వ తారీఖు వరకు రోజులు పెట్టారు. మేబీ నేను అనుకునేది ఇంకా టైం పెంచుతారు అనుకొని. ఒకవేళ 6 రోజులు అన్నా కూడా ఇప్పుడు సెకండ్ డేలోనే పబ్లిక్ తగ్గింది అంటే పని మంచిగా నడుస్తుంది. నెక్స్ట్ ఇంకో 6 రోజులు ఉంటుంది, ఇంకో 5 రోజులు 6 రోజులు ఉంది ఇంకా టైం. ఆ టైం వరకు మేబీ అనుకుంటా మొత్తము అందరికీ ప్రతి ఇంటికి అందుతాయి, రేషన్ కార్డులు అందుతాయి. ప్రతి ఇంట్లో 6 గ్యారంటీలు అన్ని అమలు చేసేటట్టు ట్రై చేస్తున్నాం. కాకపోతే కంపల్సరీ చేస్తారు. ఈ 26వ డివిజన్ నుండి నేను గత 8 సంవత్సరాల నుండి ప్రజలకు నా తరపున హెల్ప్ చేస్తున్నాను. ఈ ఏరియా కార్పొరేటర్ సురేష్ అని ఉన్నారు, అతనికి రాలేదు. అతనికి వాళ్ళ తరపున టిఆర్ఎస్ పొద్దున అతనికి వాళ్ళ తరపున ఒక వ్యక్తి వచ్చి ఫోన్ చేశాడు. వచ్చి స్టాప్లర్లు లేవు, మనకు సామాగ్రి లేదు, ఇది నిత్యావసర వస్తువులు ఉంటాయి కదా, అది తెచ్చి ఇవ్వండి అంటే అతనికి ఫోన్ చేస్తే అతను రాలేదు, ఇప్పటి వరకు రాలేదు. నిన్న వచ్చారు. ఇక్కడ కార్పొరేటర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతిపక్షాలు ఉండడం వల్ల సపోర్ట్ అనేది లేదు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏదైనా మనకు టిఆర్ఎస్ కాంగ్రెస్ అని కాదు, ప్రజలకు మనం మంచి చేయాలి. ప్రజలు కాంగ్రెసా టిఆర్ఎస్ఆ కాదు, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ నుండి ప్రజలకు ప్రతి ఒక్కరికి అందేలా మేమందరం అభ్యర్థులం, కాంగ్రెస్ అభ్యర్థులం ట్రై చేస్తున్నాం. ఏ అభ్యర్థికి కూడా రాలేదు కాలేదు అనే మాట రాకుండా మా బాధ్యత మేము చూసుకుంటాం. ఫామ్ ఫిల్అప్ చేశాను. ఇంకా చాలా బాగా జరుగుతుందండి. కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఈ పథకాలను అమలు చేసే వరకు ప్రజల వరకు వస్తుందంటారా? ఇదంతా జరుగుతాయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి ఇస్తున్నారు. అంతకుముందుకు ఏదైనా ఫామ్స్ ఇవ్వాలంటే కూడా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు అట్లా ఏం లేదండి. అందరూ ఫామ్స్ ఎవరిది వాళ్ళు నింపి ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి పెట్టిన ఇవన్నీ కూడా వారి ఈ అభయ హస్తములు పెట్టినవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాయండి. అందరికి కావాల్సినవి పెట్టిండ్రు.
కానీ దీన్ని బట్టి మేమైతే బాగా సంతోషపడుతున్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమును ఇంకా ముందు ఇటువంటి నిరుపేదలకు చాలా ఇటువంటి వాళ్ళ స్కీములు పెట్టడం చాలా సంతోషంగా ఉంది మాకైతే. కానీ ఇక్కడ అందరూ చాలా సంతోషిస్తున్నది, ఎందుకంటే సరైన మాకైతే ఇల్లే లేదు మాకు. కానీ అట్లా ఇవి ఇంకోటి మహిళలకు పెట్టడము 2,500 రూపాయలు, అవి ఇంకోటి విద్యుత్తు. ముందుగా మేనిఫెస్టో తెచ్చినప్పటి నుంచి వెళ్ళి చెప్తూనే ఉన్నారు 6 పథకాలు తీసుకొస్తామని. ముందు అడుగు వేశారు, ఈ దరఖాస్తు అనేది వచ్చింది. అయితే వాళ్ళ చేతి వరకు ఏదైతే ఈ పథకాలు అనేవి అమల్లోకి వచ్చే రోజు వస్తుందని అనుకుంటున్నారా? ఒకవేళ రాకపోతే పరిస్థితి ఏంటి ప్రజల నుంచి? లేదండి, వాళ్ళు ఏదైతే చేస్తానన్నారో కాంగ్రెస్ ప్రభుత్వము అది నిజంగా వాళ్ళు పరిపాలనలోకి రాగానే వాళ్ళు అమలు చేస్తామన్నవి ఫస్ట్ పెట్టారు. సంతోషంగా ఉంది. దరఖాస్తు వరకు వచ్చింది, అందకపోతే పరిస్థితి ఏమంటారు? అంతే, అందకపోతే అంటే వాళ్ళు అందిస్తారన్నట్టే మాకు ఒక నమ్మకం ఉంది, ఆశ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము నిరుపేదల పక్షంలో వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉంది. చేస్తారని నమ్మకం మాకుంది రేవంత్ రెడ్డి గారి మీద. ఎందుకంటే వారు వచ్చినప్పుడు ఇవి చేస్తామన్నారు, ఫస్ట్ మొట్టమొదటిగా దేని మీద అయితే వాళ్ళు చేస్తారన్నారో మాట మీద నిలబడి వీటిని అది చేస్తారు. మహిళలకు ఫ్రీ బస్ అన్నారు, అది స్టార్ట్ చేశారు. మళ్ళీ ఈ పథకాలు 6 అన్నారు, ఏవైతే ఇస్తామన్నారు ఆ పథకాలన్నీ కూడా మరి ప్రజల్లో రావడం మాకు సంతోషం ఉంది. వాళ్ళు నెరవేరుస్తారు నమ్మకం మాకు. థ్యాంక్ యూ సో మచ్. मैं कांग्रेस पार्टी से 26 डिवीजन से मैं इंडियन ब्लॉक का एक माइनॉरिटी मेंबर हूँ. तो हमारे किरण सर बोले, हमारे किरण भैया, तो माइनॉरिटी की तरफ से आप ठहरो, वो तो हम कांग्रेस की तरफ से हम 10 साल से, ठीक है. हमारे को होप था कि आज नहीं तो कल आएंगी कांग्रेस की हुकूमत. अल्हम्दुलिल्लाह भी आके कांग्रेस की, तो उस हिसाब से हमारे भरोसे पे और कुंडा सुरेखा मैडम के भरोसे पे पूरे लोग हम सपोर्ट करें मैडम की. तो सपोर्ट करके मैडम की बात पे हम सपोर्ट करके हर माइनॉरिटी हो, चाहे कौन सी भी कास्ट हो, चाहे कौन सी भी, सपोर्ट करके मैडम को हम जिताए, ठीक है. इसलिए कि लास्ट टाइम भी हमारे को मैडम बहुत अच्छा देखे जब उनकी हुकूमत थी यहाँ पे, एमएलए जब थे, तो माइनॉरिटी के लिए भी बहुत अच्छा करे, दूसरे कैस्ट वालों को भी अच्छा करे. ऐसा नहीं है कि कुछ बुरा करे बोल के. तो हम लोग को होप था, अल्हम्दुलिल्लाह मैडम आ गया. तो इस हिसाब से अपन 25 डिवीजन से भी है ना 10 ब्लॉक में अपने को माइनॉरिटी की तरफ से हम भी सपोर्ट करें. अल्हम्दुलिल्लाह किरण सर अपने को रखा दिए कि आप ये चीज़ पर रहना बोल के पार्टी की तरफ से. तो हम मेहनत करें, उसका फल मिल गया अपने को. तो उसके बाद हम सबको ये 6 गारंटी ऐसा करते बोल के हम हर एक घर में जाके बोले और वो लोग को भरोसा दिलाए. जैसा भरोसा दिला के हम हर एक के घर में जाके फॉर्म्स देके देखिए ऐसा करना रहता, ऐसा लिखना रहता, ये प्रोसीजर है. अगर आपको घर है या नहीं है, आपके घर में कितने मेंबर्स है, हर एक को एक्सप्लेनेशन दे रहे थे हम लोग जाके. वो लोग को भी अगर वो लोग को लिखने नहीं आया तो हम ऐसा लिखाने का इंतज़ाम कर दिए यहाँ पे करके बैठे कि जितने भी हम ये रमांटी है इन्हों भी सपोर्ट कर रहे हैं हमारा. तकरीबन अपने पार्टी के लीडर जो है ठहर के करके लिखा के करके सबको सपोर्ट कर रहे हैं. वो सब लोग हैप्पी हैं, ठीक है. बस वो लोग आने का इंतज़ार ये है कि हम फॉर्म दे दिए, हमारा काम बनता, बराबर बनता, जिसका हक है उसको बराबर मिलता. बस उतना ही मेरे. థ్యాంక్ యూ సో మచ్. అయితే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి చాలా మంది ఇక్కడ ఉండి సపోర్ట్ చేస్తున్నారనే చెప్పాలి. ప్రతి డివిజన్లో కూడా మహిళలతో సహా పార్టీలో ఓట్లు వేయించే దగ్గర నుంచి వెళ్ళి మొదలు పెడితే ఇప్పుడు ప్రజాపాలన దరఖాస్తులు అందే వరకు కూడా మహిళల అధికారులు కూడా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి అందాలి అనే ఉద్దేశంతోనే. అయితే మీరు చెప్పండి, మహిళా మనిగా ఇక్కడ ఉండి ఇక్కడ మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా పార్టీ తరపు నుంచి మీరు సేవ చేస్తున్నారు. ఇది పార్టీ ఆదేశానుసారం అనుకోవాలా, మీరు పేదలకి కూడా అందాలన్న ఉద్దేశంతో అనుకోవాలి? పేదలకు అందాలని ఎక్కువ ట్రై చేస్తాను, పేదలకు అందుతుంది కూడా, పార్టీ తరపున కూడా అనుకోవచ్చు. ఓకే, పొద్దున్న నుంచి రాత్రి వరకు మీరు ఇక్కడే ఉండడం జరుగుతుంది, అధికారులతో సహా ఉండి మీరు పర్యవేక్షిస్తున్నారు కదా, ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుంది. మార్నింగ్ 8 నుంచి 6 వరకు బాగా జరుగుతుంది. అయిపోయిందా మీది ఫామ్ అంతా? అయిపోయింది, తొందరగా అయిపోయింది, మంచిగానే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే నిరుపేదలకు అందరికీ ఇల్లు రావాలి, లేని వాళ్ళకు గత 8 ఏళ్ళ కింద కూడా పెట్టుకున్నాం కానీ రాలేదు. ఇక మంచిగా అందరికీ రావాలి అని జర దయచేసి చెప్తాను. 40 సంవత్సరాల రెంటుకుండా బట్టి సార్, మా ఆయన వికలాంగుడు, మేము ముగ్గురం ఉంటాం, బిడ్డ పెళ్లి అయిపోయింది. అది అయితే దరఖాస్తు ప్రకారంగా ఒక అడుగు ముందుకేసిండ్రు, మరి ఇది అందుతుంది అనుకుంటారా? మొత్తం హామీలు నెరవేరుతాయి అనుకుంటున్నారా మీరు? అందుకోవాలి మేడం,
మేడం, అందుకోవాలి, సార్ చూడాలి, అందరికి సాయం చేయాలి అట్లా. మొత్తం మీద చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ఒక అడుగు ముందుకేసి ఏదైతే ఫ్రీ బస్ అనేది ముందుకు తీసుకొచ్చినారో అదే విధంగా ప్రజాపాలనలో కూడా అన్ని హామీలను నెరవేరుస్తారనే ఆశతోనే ఇక్కడికి వచ్చేస్తున్నారు. అయితే డివిజన్ ప్రకారంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ అధికారులతో సహా కూడా అధికారులు ఇక్కడ ఉన్న అధికారులు కూడా ఉండి కాంగ్రెస్ అధికారుల పర్యవేక్షణలో ఇదంతా జరుగుతుంది. కాకపోతే ఒక రకంగా చూస్తే ఇక్కడ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో ప్రతిపక్ష కార్పొరేటర్లు ఉండడం వల్ల వాళ్ళ సహాయం వీళ్ళకి అందుతం లేదని మాత్రం వీళ్ళు వెల్లడి చేస్తున్నారు. మొత్తం మీద అయితే అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.